పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా జాతీయ స్థాయిలో డిసెంబర్ 29, 30వ తేదీల్లో ఢిల్లీ బాల్ భవన్లో నిర్వహించిన అఖిల భారత జవహర్ నవోదయ విద్యాలయాల జాతీయ స్థాయి చిల్డ్రన్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ యానంకు ద్వితీయ స్థానం. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరిక. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరిక. సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలిపిన సిపిఎం పార్టీ. నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా జాతీయ స్థాయిలో డిసెంబర్ 29, 30వ తేదీలో ఢిల్లీ బాల్ భవన్లో నిర్వహించిన అఖిల భారత జవహర్ నవోదయ విద్యాలయాల జాతీయ స్థాయి చిల్డ్రన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయాల యానంకు ద్వితీయ స్థానం లభించింది. 8 మరియు 9వ తరగతి చదివే 20 మంది విద్యార్థులు చిత్రించిన విజువల్ ఆర్ట్స్ 55 చిత్రపటాల ప్రదర్శనకు ద్వితీయ స్థానం లభించింది. దేశంలో గల 8 నవోదయ విద్యాలయ రీజియన్ల నుంచి 32 ప్రదర్శనకు రాగా మొదటి స్థానాన్ని భోపాల్ రీజియన్ కైవసం చేసుకోనగా ద్వితీయ పురస్కారాన్ని హైదరాబాద్ రీజియన్లోని నవోదయ విద్యాలయ యానాంకి రావడం చాలా ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగే పరీక్ష పే చర్చ కార్యక్రమంలో యానాం విద్యార్థులు తయారు చేసిన పెయింటింగ్స్, లక్కబొమ్మలు ప్రదర్శనకు నోచుకోబోతున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ఢిల్లీ వారు తెలియజేశారు. పై కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థులు మడికంట సతీష్, 9వ తరగతి విద్యార్థులు మనోజ్, దుర్గేష్, కళాధ్యాపకులు శ్రీ బి వెంకటేశ్వర్లు, ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీలో నిష్ణాతులు అయిన తామరపల్లి వరాహాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ పురస్కారం పొందిన యానాంకు నవోదయ విద్యాలయ కమిషనర్ శ్రీ వినాయక్ గర్గ్, భారత ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ సంజయ్ కుమార్, ఇతర పదాధికారుల ద్వారా విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ప్రదర్శన తిలకించిన ఇతర అధికారులు, చిత్రకారులు విద్యార్థులను కళా అధ్యాపకుడు వెంకటేశ్వర్లుని ప్రత్యేకంగా అభినందించారు. నవోదయ యానం సంస్థ సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ అభినందనలు తెలియజేశారు. సుప్రసిద్ధ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ PTM 16వ వార్షికోత్సవాలు జనవరి 5వ తేదీన పోలవరంలో నిర్వహించబడతాయని సంస్థ ప్రధాన కార్యదర్శి దంగుడు బియ్యం నారాయణరావు తెలిపారు. లవకుశ సినిమా నటుడు వియ్యూరి సుబ్రహ్మణ్యం, ప్రముఖ సాహితీవేత్త ఎం బాలార్జున సత్యనారాయణకు జాతీయ అవార్డులను, మరో 3కి రాష్ట్ర అవార్డులు ప్రదానం చేయనున్నామని ఆయన తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్లు రావి బేబీ సత్యకుమారి, వైష్ణవిల కూచిపూడి నృత్యం, కవి సమ్మేళనం, గాన విభావరి, మ్యాజిక్ షో వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయని, కవులకు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాల బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, ప్రతి సత్యబాబు, ASSN మూర్తి, అంబటి వెంకటనారాయణ, కె మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు కలర్ సూపర్ హిట్ బొమ్మ అయినటువంటి లవకుశలో టైటిల్ యాక్టర్గా యాక్ట్ చేసినటువంటి కృష్ణుడు పాత్రధారి శ్రీ వియ్యూరి సుబ్రహ్మణ్యం గారిని మనం ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి వారు వస్తున్నందుకు వారికి స్వాగతాన్ని మరి గ్రామం తరఫున మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆహ్వానించడం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రముఖ కవి వారిని తీసుకొస్తారు. వారిద్దరికీ జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులుగా మరి పంచాయతీ సెక్రటరీ గోవిందరావు గారు, 2 ఉపాధ్యాయ ఉద్యమ నేత ఉపాధ్యాయులు, స్కూలు సెక్రటరీ అయినటువంటి ఆకుల వెంకటేశ్వరరావు గారు, మరి వాసం శక్తి శ్రీనివాసరావు గారు కాన్వెన్సించి వారి ముగ్గురికి అవార్డులు జరుగుతుంది. వారి ముగ్గురికి స్టేట్ అవార్డులు హెల్ప్ చేశాం. అదేవిధంగా కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా సభ్యులందరినీ
ఈ సభాంశాలు కోరటమైంది. వీలైనంత ఎక్కువ మంది సమావేశాన్ని వినియోగించుకుంటూ హాజరు కావాల్సిందిగా కోరటమైంది. యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమం వారి కార్యాలయంలో రైతులకు ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖరీఫ్ 2023-24 సంవత్సరమునకు వరి పండించిన 45 ఎస్సీ కేటగిరీ రైతులకు ఎకరాకు 6,000 రూపాయల మొత్తం 46.30 ఎకరాలకు 2,77,800 రూపాయలు మరియు జనరల్ కేటగిరీ 99 మంది రైతులకు ఎకరాకు 5,000 రూపాయలు మొత్తం 168.85 ఎకరాలకు 8,44,250 రూపాయల చెక్కును పరిపాలనాధికారి వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రైతులకు అందజేశారు. ఈ మొత్తం 11,22,000 రూపాయల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాటు చేశారు. ఆత్మ పథకంలో ఒకరోజు శిక్షణ తరగతి కొబ్బరిలో నూతన శాఖ పద్ధతులు మరియు విలువ ఆధారిత అనే అంశంలో రైతులకు శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చిక్కాల జోగిరాజు, ఫీల్డ్ మెన్ ఐకే ఖాన్, బీటీఎం, ఏటీఎం మరియు ఇతర సిబ్బంది ఏర్పాటు చేశారు. మొలకల్లో వరి పండించిన రైతులకి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ వస్తుంటాయి, పెట్టుబడి ప్రోత్సాహం. అది ఇప్పుడు ఆదాయ చేతుల మీదుగా మనం డమ్మీ చెక్ ఇష్యూ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొడక్షన్ ఇన్సెంటివ్ చెక్ రైతులు So if ones get some 50,000 rupees per acre at the bottom line for 2 crops, they are very happy to continue the agriculture. Or otherwise you have to show them alternative crop. Alternative crop means again you have to take them for training to other places where production is going on sustainable manner or viability gap funding. See, we wanted to adopt in 5 places about 10 years back. Dr. Ramakrishna and myself, we have written a letter to the government saying that we want to go for the Palekar agriculture system where we can enrich the soils, because all our soils are depleted, over extracted from the minerals and all these things. Now the soils are very poor. However struggle we do it, we don't get any output because the soil has to be enriched. That is only possible through the nature farming mechanism. That's what we built, and we have also attended all those meetings, and it's a proven system. For that you need one cow which will serve 5 acres without any fertilizer and this thing, and we can produce the grains which are very healthy for the human body. And వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కే అగ్రహారంలో వారి స్వగృహానికి చేరుకున్నాయి. వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కే అగ్రహారంలో వారి స్వగృహానికి చేరుకున్నాయి. అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటి వద్దకు మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీ భూసమేత శ్రీ కేశవ స్వామి వారి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం భక్తులతో సామూహికంగా శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారికి 1,00,000 తులసి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజ, సింధూరం పూజ 25 మంది ఋత్విక్కులతో నిర్వహించారు.
ఆలయం కార్యనిర్వహణ కమిటీ భక్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. సహాయ సహకారాలు అందించిన భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, ఇతర భక్తులు పాల్గొన్నారు. రాంబాబు గారు ఇద్దరు పళ్ళెం పక్కన పెట్టుకోండి, మీ పక్కనే ఎదురుకుండా మీ ఖాళీ పళ్ళెం పెట్టుకోండి. ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఈరోజు మంగళవారం స్వామివారికి 1,00,000 తులసి పూజ, అమ్మవార్లకు 1,00,000 కుంకుమ పూజ, అలాగే క్షేత్రవాలైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి అత్యంత వైభవంగా 1,00,000 తమలపాకు పూజ కూడా అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈరోజు స్వామివారికి భక్తులచే సుమారుగా 100 మంది భక్తులచే పీఠం కూర్చోబెట్టి విశ్వక్షేణ పూజ, పుణ్యహాసనాలు, మండపారాధన కార్యక్రమాలు, తదుపరి స్వామివారికి పంచామృత స్థాపన కార్యక్రమాలు, తర్వాత స్వామివారికి విశేషంగా పుష్పాలంకరణ, తర్వాత బాలభక్తి వేదం ప్రసాదాల భక్తులందరూ జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా స్వామివారికి 1,00,000 తులసి పూజ, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే ఆంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ, సింధూరం పూజ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా కూర్చున్న భక్తులందరికీ కూడా సామూహికంగా స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారికి రూపులు అందజేసి భక్తులందరూ వాళ్ళ సహస్తాలతో సింధూరంతో పూజ చేసుకునే అవకాశాన్ని మా భక్తులందరూ కూడా ఏర్పాటు చేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సహకరించి ఆ స్వామివారిని అత్యంత వైభవితంగా ఈ రోజు మనం కన్నుల పండుగ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహారాజులు భక్తులకి అందరూ కూడా మనపూర్వక స్వాగతం తెలుపుకుంటూ అత్యంత కార్యక్రమాన్ని మరింత వైభవంగా పూర్తి చేయడానికి కొద్దిగా సాయంత్రానికి పూర్ణంగా పరిసమాప్తం అవుతుంది. సరాసరి స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. 14 రోజులుగా ఉద్యోగులు రోడ్డు మీద ఉంటే ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడకు ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ హెచ్ఆర్ పాలసీ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, రెగ్యులర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, హెచ్ఆర్ ఉద్యోగులందరినీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ హెచ్ఆర్ పాలసీ రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ వచ్చినప్పుడు ఎస్ అన్న ఇలా వచ్చా అన్నారు. చిన్న విషయం కోసం వచ్చాం మేడం అంటే ఇక్కడ శిబిరం అంతా కాల ఉద్యుక్తం అయిపోయేలా ఉంది అంటే చేయండి, మీ పోరాడి మీరే పోరాడాలి. వాళ్ళందరూ కూడా మద్దతునిస్తున్నారు, సపోర్ట్ని ఇస్తున్నారు. ఇది కాదనుకుని మనం బయటికి వెళ్ళిపోయి వ్యవహారం. అలాగే నిన్న మరలా నాయకులతో వెళ్ళానండి నేను. అయితే సార్ ఏమన్నారంటే చెప్పారు, మీరు ఎంతమంది ఉంటారమ్మా అన్నారు.
25,000 వరకు ఉన్నాం. మాకు ఒక్క రూపాయి పెరగలేదు, అసలు ఒక్క రూపాయి అనేది పెరగలేదు. మేము ఆకలి మంటలతో రోడ్డెక్కి ఉన్నాం సార్. ఒక్కసారి వచ్చి మా శిబిరాన్ని దర్శించండి సార్ అని అడిగాను నేను. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరే తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ పాల్గొన్నారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ దీక్షలో పాల్గొని నాయకులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి గతంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రి లేదా ఒక 2-3 మంత్రులతో నడిచేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రులతో నడిచే ప్రభుత్వం కాదు. వాళ్ళకి దాదాపు నాకు ఆ సంఖ్య తెలియదు కానీ చాలామంది సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక సలహాదారు ఉన్నారు. ఆ సలహాదారు ఇచ్చే సలహాల మీద ఆధారపడి నడుస్తుంది. నేను గమనించింది ఏంటంటే రాజకీయాల్లో ఆర్డబ్ల్యూఎస్ సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం జనవరి 6న విజయవాడలో జరుగుతుందని యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం జనవరి 6న విజయవాడలో జరుగుతుందని యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజెన్ అనుబంధం ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్న వర్కర్లు అందరూ హాజరు కావాలని మురమళ్ల ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్కర్లు జి రమేష్ బాబు, యువి కిషోర్ బాబు, ఆర్ శ్రీనివాసరావు, వి సురేష్ బాబు, ఎం వీరయ్య, కె చిన్న ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా జాతీయ స్థాయిలో డిసెంబర్ 29, 30వ తేదీల్లో ఢిల్లీ బాల్ భవన్లో నిర్వహించిన అఖిల భారత జవహర్ నవోదయ విద్యాలయాల జాతీయ స్థాయి చిల్డ్రన్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ యానంకు ద్వితీయ స్థానం. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరిక. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరిక. సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలిపిన సిపిఎం పార్టీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.